సంక్రాంతి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఎన్నో జ్ఞాపకాల్ని, ఎన్నో సంతోషాల్ని ఇచ్చి వెళ్ళింది. వచ్చే సంవత్సరం వరకు ఇవే జ్ఞాపకాలతో బతకాలి. సంక్రాంతి అంటే ఒక పండగ కాదు, మన వాళ్ళతో సంతోషంగా గడపడానికి మనం పెట్టుకున్న ఒక సాకు. ఎక్కడెక్కడికో పొట్టకూటి కోసం వలస వెళ్ళిపోయిన పక్షులన్నీ ఈరోజు గూటికి చేరుకుంటాయి, సంతోషంగా గడుపుతాయి, పిండి వంటలు వండుకుంటాయి. 3 రోజులు ప్రపంచాన్ని మర్చిపోయి ఆనందంలో మునిగిపోతాయి. కానీ 3 రోజుల తర్వాత తిరిగి వెళ్తుంటే ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది. సంక్రాంతి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఎన్నో జ్ఞాపకాల్ని, ఎన్నో సంతోషాల్ని ఇచ్చి వెళ్ళింది. వచ్చే సంవత్సరం వరకు ఇవే జ్ఞాపకాలతో బతకాలి. సంక్రాంతి అంటే ఒక పండగ కాదు, మన వాళ్ళతో సంతోషంగా గడపడానికి మనం పెట్టుకున్న ఒక సాకు. ఎక్కడెక్కడికో పొట్టకూటి కోసం వలస వెళ్ళిపోయిన పక్షులన్నీ ఈరోజు గూటికి చేరుకుంటాయి, సంతోషంగా గడుపుతాయి, పిండి వంటలు వండుకుంటాయి. 3 రోజులు ప్రపంచాన్ని మర్చిపోయి ఆనందంలో మునిగిపోతాయి. కానీ 3 రోజుల తర్వాత తిరిగి వెళ్తుంటే ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది.